మనం ఇల్లు కడతానికి భూమి ఎలాగ ఆధారమో, మరణాన్ని బేసు చేసుకొని పాపం నీ దగ్గరకు వస్తుంది. అంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే పాపము నీ జీవితంలోకి ప్రవేశించిందో అప్పుడే నీలో ఉన్న మరణాన్ని అది బేస్ చేసుకుంది. ఆమేన్. దేవుడు మనలో రెండు పెట్టాడు, ఒకటి జీవము, రెండు మరణము. ఒకటి జీవము, రెండు మరణం. వినండి, మరణాన్ని చేసుకొని పాపం వస్తే మన జీవాన్ని బేస్ చేసుకొని దేవుడు మన మధ్యకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు మరణములోకి వెళ్ళే పాపముతో సహవాసం చేస్తావా? నిన్ను నిత్య జీవములోకి తీసుకెళ్ళితే దేవునితో సహవాసం చేస్తావా అని అంటున్నారు, కానీ చేయట్లా. నిత్య జీవములోకి నడిపించే దేవునితోనే మేము సహవాసం చేస్తామయ్యా అని అంటున్నారు, కానీ ఒక్కసారి సాతాను నీ దగ్గరికి వచ్చి ఇది నిజమా అని అనగానే ఎవరో